హాయ్ అండి, ఈరోజు టోడ్లర్స్ కోసం చికెన్ రైస్ రెసిపీ చేస్తున్నానండి. సో దీనికోసం చికెన్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో పేస్ట్, కొత్తిమీర తీసుకోవాలి అండ్ హాఫ్ కప్ ఆఫ్ సోక్డ్ రైస్ అండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసి వేయించుకున్నాక అందులోనే టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ లవంగ, ఒక ఇలాచీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగినాక అందులోకి చిటికెడు పసుపు అండ్ సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక అందులోకి చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కాస్త ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసుకున్నానండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు అందులోనే కొత్తిమీర అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. చాలా మెత్తగా ఉడికిపోతుందండి అండ్ పిల్లలకు కూడా ఎక్కువ స్పైసీ